ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సులు ఆటోల్లో ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు కాలం మారింది. చాలామంది ర్యాపిడో, ఊబర్, ఓలా లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. ప్రస్తుతం నగరాల్లో ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటి ట్యాక్సీ సేవలు ఊపందుకున్నాయి. మెట్రో నగరాల్లో నిత్యం లక్షలాది మంది ఈ ట్యాక్సీ సేవలను ఉపయోగిస్తుంటారు. ఈ ట్యాక్సీ సేవల్లో అంతకుముందు కార్లు, ఆటోలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు బైక్ ట్యాక్సీలు కూడా వచ్చాయి. ఒక్కరమే ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ ట్యాక్సీల్లో వెళ్ళడం సర్వసాధారణమైపోయింది. ర్యాపిడో, ఊబర్, ఓలాలో వెళ్తే సమయం ఆదా కావడంతో పాటు తక్కువ ఖర్చులో ప్రయాణం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అలాంటి వారికి కర్ణాటక హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో దేశవ్యాప్తంగా బైక్ ట్యాక్సీల సేవల కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ర్యాపిడో, ఊబర్ లాంటి బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీలు నడపకూడదంటూ సంచలన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని బైక్ ట్యాక్సీ సేవలను రద్దు కూడా చేసింది. బైకులను కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా వినియోగించవద్దని సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ర్యాపిడో, ఊబర్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిషేధాన్ని నిలిపివేయాలని కోరాయి. అయితే హైకోర్టులో బైక్ ట్యాక్సీ సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కర్ణాటక రవాణా శాఖ రూల్స్ ప్రకారం టూ వీలర్స్ను వాణిజ్య సేవలకు వినియోగించకూడదని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఇదే చర్చ ఆరంభమైంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బైకులను వాణిజ్య సేవలకు వినియోగించకూడదన్న నిబంధన కూడా ఉంది. దీంతో ఆ దేశాల్లో కూడా బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించే అవకాశం ఉందన్న వార్తలు బైక్ ట్యాక్సీ సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మోటార్ వాహనాల చట్టం కింద బైక్ ట్యాక్సీలకు మార్గదర్శకాలను రూపొందించడానికి కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు 3 నెలల సమయం ఇచ్చింది. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో 2025 ఏప్రిల్లో కర్ణాటక హైకోర్టు బైక్ సేవలను అందించే ఈ కంపెనీలకు జూన్ 15 వరకు బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగించడానికి మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఇప్పుడు ఈ ఉపశమనాన్ని పొడిగించడానికి నిరాకరించింది. ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం 2021 సంవత్సరంలో ప్రారంభించింది. కానీ భద్రత నియమాలు లేకపోవడం వల్ల మార్చి 2024లో దీన్ని ఉపసంహరించుకుంది. కర్ణాటక హైకోర్టు ఆదేశానుసారం తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ర్యాపిడో పేర్కొంది. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. బైక్ ట్యాక్సీ సేవలను ఊబర్, మోటో కొరియర్ కింద మార్చగా ఓలా తన యాప్లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్ను పూర్తిగా తొలగించింది. మరోవైపు ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైక్ ట్యాక్సీల సేవలను నిలిచిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని మిగతా నగరాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. వారు ఇప్పుడు సర్వీస్ ఆటోలను లేదా ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ను వినియోగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అటు ప్రయాణికులు, ఇటు ట్యాక్సీ డ్రైవర్లు, కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి ఈ చర్యతో.